ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. 10 మందిలో అంటే సుమారు 9 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుందని ఒక లెక్క ప్రకారం చెప్తున్నారు ఇప్పుడు. కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎంతమంది చావు దాకా వెళ్లకుండా బయటపడుతున్నారు సార్ సుమారుగా? ఖచ్చితంగా 10 మందిలో 6 కంప్లీట్గా క్యాన్సర్ జయిస్తున్నారమ్మా. చేయిస్తున్నారు. ఈవెన్ థర్డ్ స్టేజ్ దాకా కూడా. అంటే ఇందాక మీరు చెప్తున్నారు చూడండి, చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ స్టోరీస్ చెప్పుకున్నారని. కానీ నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను, యాజ్ అ డాక్టర్ నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్, సర్వైన ప్రతి పేషెంట్ నాకు సెలబ్రిటీనే. నేను వాళ్ళ ద్వారా ఇంకా 10 మందికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, వాళ్ళతో వీడియోలు చేస్తూ ఉంటాను, మీరు ఇంకా 10 మంది చెప్పండి అని. వాళ్ళు ఫాలోఅప్కి వచ్చిన వాళ్ళతో, కొత్తగా వచ్చిన పేషెంట్తో మాట్లాడిస్తూ ఉంటాను. అంటే వాళ్ళకు ధైర్యం ఇస్తూ ఉంటారు. సో మీరు చెప్పినట్టుగా ప్రతి 10 మందిలో 6 ఖచ్చితంగా క్యాన్సర్ని జయించి వాళ్ళ లైఫ్ని సాధారణ నార్మల్ లైఫ్ స్టైల్కి గడుపుతూ ఉంటారు. చాలా అంటే నిజంగానే సార్, బికాజ్ అది ఆ పోరాటం అన్నది జయించాక సరే జయించామనే ఒక ఆనందం ఉంటుంది, కానీ త్రూ ద హోల్ ప్రాసెస్ కూడా కుటుంబ సభ్యులకి అలాగే సఫర్ అవుతున్న పేషెంట్ కూడా చాలా కష్టం కదా సార్? ఖచ్చితంగా మనకి సపోర్ట్ సిస్టమ్ చాలా అవసరమా. ఫ్యామిలీతో ఇక్కడ కేవలం పేషెంట్కే కాకుండా ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. అది లేదు ఇది దాటాక షీల్ బి నార్మల్ అని ఫ్యామిలీకి. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతూ ఉంటాయంటే ఇక్కడ అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ గురించి అపోహ మూలంగా చాలా డైవర్స్లు జరిగిపోతూ ఉంటాయి. అవును, చాలామంది ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ తెలియగానే వెంటనే వైఫ్ని వదిలేయటము, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, అలాగా ఫ్యామిలీ బ్రేకప్ అవుతూ ఉంటాయి. సో ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. అవును సార్. సో ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్, అలాగే సైకాలజిస్ట్ సిస్టమ్, ప్లస్ మెడికల్ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా అవసరం పడుతుందమ్మా. ఒక చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగి క్లోజ్ చేస్తాను సార్. క్యాన్సర్ బారిన పడి క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో ఒకవేళ అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, అది ఎలా రెండిటికి మరి సయోధ్య కుదురుతుందా సార్? ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తూ క్యాన్సర్ ట్రీట్మెంట్ పొందుతూ. అంటే అది ఎక్కడ క్యాన్సర్ వచ్చింది, ఏ పార్ట్కి వచ్చింది బట్టి ఉంటుందండి. అంటే స్పెసిఫిక్గా కీమోథెరపీ ఇవ్వనంత వరకు మనకి ఇబ్బంది ఏం లేదు, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే సాధారణంగా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటే కనుక, లాంగ్ ట్రీట్మెంట్ ఉంది, కీమోథెరపీ అవసరం ఉంది, రేడియేషన్ థెరపీ అవసరం ఉందంటే కనుక వీ సజెస్ట్ దెమ్ టు అబౌట్ ద బేబీ. కానీ అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటే కనుక వీ లెట్ ద బేబీ డెలివర్. ఆ తర్వాత అంటే అది చాలా, అంటే మీరు అడిగినట్టుగా క్వశ్చన్ చాలా కాంప్లెక్స్. అంటే స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, టైప్ ఆఫ్ క్యాన్సర్, స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, వీటన్నిటి బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇంపాసిబుల్ కాదు. తల్లి బిడ్డ సురక్షితంగా బయటపడ్డ కేసులు కూడా మీరు చూసారు, చాలా మంది ఉంటారు. చాలా హోప్ ఇచ్చారు సార్ ఇవాళ డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు. బికాజ్ మీరు ఏమన్నారంటే హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఎమోషన్స్, బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండడం వల్ల చాలా వరకు మన వైపు నుంచి ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మీరు అన్నారు 60% 70% పూర్తిగా ఇందులోంచి బయటపడిపోయి 2-3 కేసులు ఇలా వింటూ ఉంటాం దట్ మృత్యు బారిన పడ్డారని చెప్పి. బట్ ఎనీవే సార్, ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులకి సంపూర్ణంగా ఆరోగ్యం వైపు అడుగులు వేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.